సూర్యపుత్ర కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు. మహాభారతంలో అత్యంత విషాదకరమైన పాత్ర ఎవరిదంటే చాలా మంది ఒకే పేరు చెప్తారు, సూర్యపుత్ర కర్ణుడు. అతను గొప్ప యోధుడు, గొప్ప దాత, గొప్ప స్నేహితుడు. కానీ అతని జీవితం మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. ప్రతిభ ఒక్కటుంటే సరిపోదు, సరైన నిర్ణయాలు కూడా ఉండాలి. ఈ వీడియోలో కర్ణుడి జీవితంలో నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలను తెలుసుకుందాం. మొదటిది, జననం కాదు వ్యక్తిత్వమే గొప్పది. కర్ణుడు రాజకుమారుడిగానే జన్మించాడు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అతడు రథసారథి ఇంట్లో పెరిగాడు. సమాజం అతన్ని సూతపుత్రుడని అవమానించింది. ఆయన తన కష్టంతోని ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధరులలో ఒకడిగా నిలిచాడు. దీని ద్వారా మనం నీ పుట్టుకని నువ్వు నిర్ణయించుకోలేవు, కానీ నీ భవిష్యత్తుని మాత్రం నువ్వే నిర్ణయించుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. రెండవది, అవమానం విజయానికి ఇంధనం కావాలి. ద్రోణుడు కర్ణుడిని తిరస్కరించాడు. ద్రౌపది స్వయంవరంలో కూడా అవమానించింది. ప్రతి అడుగులో అతనికి అవమానమే ఎదురైంది, కానీ అతన్ని వెనక్కి తగ్గలేడు, ఇంకా బలంగా సాధన చేశాడు. దీని ద్వారా మనం మనల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళకి మాటలతోనే కాకుండా మన విజయంతోనే సమాధానం చెప్పాలి. మూడవది, స్నేహానికి విలువ ఇవ్వాలి, కానీ ధర్మాన్ని కోల్పోవద్దు. దుర్యోధనుడు కర్ణుడికి గౌరవం ఇచ్చాడు, అందుకే కర్ణుడు జీవితాంతం దుర్యోధని పక్కన నిలిచాడు. అది స్నేహానికి ఒక గొప్ప ఉదాహరణ. కానీ దుర్యోధనుడు చేసిన అన్యాయాలను కూడా సమర్థించాడు. అదే అతని జీవితంలో చేసిన పెద్ద తప్పు. దీని ద్వారా మనం నేర్చుకునే పాఠం, స్నేహితుడు తప్పు చేస్తే తప్పు అని చెప్పే ధైర్యం మనకు ఉండాలి. నాలుగవది, దానం గొప్పదే, కానీ వివేకం కూడా అవసరం. కర్ణుడిని దానవీర శూరకర్ణ అని ఎందుకంటారో మీకు తెలుసా? ఎందుకంటే అడిగిన వారికి ఎప్పుడూ లేదు అని అనలేదు. ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కవచ కుండలాలు అడిగినా ఇచ్చేశాడు. అది అతని గొప్పతనం, కానీ అది అతని బలహీనత. దీని ద్వారా మనం నేర్చుకునేది, సహాయం చేయాలి, కానీ మన భద్రతను కోల్పోయేంత వరకు కాదు. ఐదవది, ప్రతిభ ఉన్న సరైన అవకాశాలు ఉండాలి. కర్ణుడికి అపారమైన ప్రతిభ ఉంది, కానీ సమాజం అతని జన్మ చూసి అవకాశాలు ఇవ్వలేదు. అయినా తన ప్రతిభతో ప్రపంచానికి నిరూపించాడు. దీని ద్వారా మనం ఎవరు అవకాశం ఇవ్వకపోయినా మన ప్రతిభను పెంచుకుంటూ ఉండాలి. ఒకరోజు ప్రపంచమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆరవది, కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాన్ని మార్చేస్తాయి. కర్ణుడు ఎన్నో సందర్భాలలో కోపంగా మాట్లాడాడు. ద్రౌపది అవమానాన్ని కూడా మద్దతిచ్చాడు. ఆ నిర్ణయం అతని జీవితంలో చెరగని మచ్చలా మిగిలిపోయింది. దీని ద్వారా మనం ఒక నిమిషంలో ఏళ్ల తరబడి సంపాదించిన గౌరవం కూడా పోతుంది. ఏడవది, విధి ఎంత కఠినమైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. కర్ణుడి జీవితం అంతా పరీక్షలతో నిండిపోయింది. శాపాలు, అవమానాలు, ఒంటరితనం అయినా చివరి వరకు యోధుడిలా పోరాడాడు. దీని ద్వారా జీవితంలో ప్రాబ్లమ్స్ రావడం సహజం, కానీ ధైర్యంగా నిలబడమే విజయం అవుతుంది. సూర్యపుత్ర కర్ణుడు మనకు చెప్పిన గొప్ప సందేశం ఏమిటంటే, పుట్టుక కాదు వ్యక్తిత్వమే గొప్పది. అవమానాన్ని విజయంగా మార్చుకో. స్నేహంలో ధర్మాన్ని మర్చిపోవద్దు. దానం చెయ్యి గాని వివేకంతో. అవకాశాల కోసం ఎదురు చూడకు, నీ ప్రతిభని పెంచుకో. కోపంలో నిర్ణయాలు తీసుకోకు. పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగు. కర్ణుడు యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ అతను జీవితం నుంచి నేర్పిన పాఠాలు ఎప్పటికీ ఓడిపోవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన జీవిత పాఠాల కోసం శ్రీనివాస్ ZSB అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.